ఇక సాయి గారు, భోగపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఏపీకి ఒక తలమానికం లాంటిదని చెప్పొచ్చు. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సమయంలో చేసిన ప్రసంగం, సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో కానివ్వండి, నారా లోకేష్ గారి ప్రసంగంలో కానివ్వండి, మోదీని ఎంతో గౌరవిస్తూ చేసినటువంటి ప్రసంగం చర్చనీయాంశమైంది. నమో మంత్రం జపించారు అనే విధంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏమిటి? సో యాక్చువల్లీ నేను కొంచెం పాలిటిక్స్లోకి వెళ్ళదలుచుకోలేదండి. అండ్ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అంటే ఎట్లా అయిపోయిందంటే, అయితే తెలుగుదేశం లేదంటే వైసీపీ, ఈ రెండింటికి మధ్యనే మనం మాట్లాడాలి. ఇటు మాట్లాడతావా లేకపోతే అటు మాట్లాడతావా, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ ఆర్ వైట్, ఐ మీన్ ఇట్లా మనం ఆ కోణంలోకి బైనరీ సిస్టంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కాదు, అంతకు మించి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో యాజ్ వెల్ యాజ్ భారతదేశపు గ్రోత్లోనే మనం చూస్తూ ఉన్నాం. భారతదేశం ముఖ్యంగా చెప్పాలంటే వికసిత్ భారత్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. 2047కి వికసిత్ భారత్ కావాలని, అంటే అభివృద్ధి చెందిన దేశంగా మా భారతదేశం ఎదగాలని. ఆ గ్రోత్ స్టోరీలో అంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏమవుతుంది, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకటి కొంచెం పెద్దగా పెరుగుతాడు కావచ్చు, కొంచెం తక్కువ అవుతాడు కావచ్చు. బట్ ఎస్, కొన్ని రాష్ట్రాలను మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరు ఇంతకాలం పట్టించుకోలేదు, ఇప్పుడు అక్కడ అప్లిఫ్ట్మెంట్ జరగాలి. కొన్ని రాష్ట్రాలు గ్రో అవ్వగలిగే సామర్థ్యం ఉన్నవి, వాటిని ఇంకొంచెం ఫాస్ట్గా గ్రో చేయగలగాలి. ఈ గ్రోత్ స్టోరీలో ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే బై 2035 సరిగ్గా ఈ ప్యాటర్న్ కొనసాగితే, ఈ గ్రోత్ కంటిన్యూ అవుతాయి, బై 2035 భారతదేశపు గ్రోత్ స్టోరీలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉండడానికి 100% అవకాశం ఉంది. ఎలాగా అంటే, గతంలో అంటే ఇంతకు ముందు ఎలా ఉండదంటే, అసలు ఎనీ కంట్రీ డెవలప్ అవుతుందంటే మన మేజర్గా భారతదేశంలోనే మేజర్ సిటీస్ ఏమున్నాయి అని అంటే, కోల్కతా ఫస్ట్ ఉండేదండి. బ్రిటిష్ పరిపాలన ఫస్ట్ వాళ్ళు కోల్కతాను ఎందుకు మేజర్గా వాళ్ళు రాజధానిగా చేసుకున్నారు అని అంటే, కోల్కతాకి పోర్ట్ ఉంది ఫస్ట్, అండ్ వాళ్ళ కనెక్టివిటీ ఉంది, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, దానికి డెవలప్ అవ్వగలిగేటువంటి అవకాశం అక్కడ ఉంది. రెండోది ముంబై ఈజ్ ఎ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ భారత్, రైట్? సో ముంబైకి కూడా పోర్ట్ కనెక్టివిటీ ఉంది. మూడోది చెన్నైని బేస్ చేసుకుని, మద్రాస్ ప్రెసిడెన్సీని బేస్ చేసుకుని ఇక్కడ కూడా పోర్ట్ ఉంది. సో ఇక్కడ ఒక మంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగినాయి. ఒకవైపు మద్రాస్ బేస్ చేసుకుని జరిగినటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నింటినీ కూడా పరిపాలించారు. కోల్కతా బేస్ చేసుకుని ఆ ఈస్టర్న్ పార్ట్ని పరిపాలించారు, అండ్ వెస్టర్న్ పార్ట్ని ముంబై వరకు వచ్చారు. ముంబై అంటే అఫ్కోర్స్ ముంబై అనేది ఫ్రెంచ్ పోర్చుగీస్ వాళ్ళ అధీనంలో ఉండేది, అందుకోసం వాళ్ళు ఇటువైపు వెళ్ళారు. నిజానికి అప్పటికే ముంబై మొదటి నుంచి డెవలప్ అయినాయి. ముంబై ఫస్ట్ నుంచి డెవలప్ అయింది, చెన్నై ఫస్ట్ నుంచి డెవలప్మెంట్లో నడుస్తోంది. బట్ మిగతా స్టేట్స్లోకి వస్తే గుజరాత్ తర్వాత కాలంలో డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్లోకి వస్తే హైదరాబాద్ తర్వాత కాలం డెవలప్ అయింది. బెంగళూరు, ముఖ్యంగా కర్ణాటకలోని బెంగళూరు తర్వాత కాలం డెవలప్ అయింది. హైదరాబాద్ అండ్ బెంగళూరు ఎట్లా డెవలప్ అయ్యాయనంటే కనుక ఐటీ ఇండస్ట్రీ బూమ్ వల్ల. సో ఇక్కడ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ రావడం వల్ల, లిటరల్లీ చెప్పాలంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినాయి 90s నుంచి. ఇంజనీరింగ్ కాలేజ్ పెరిగినాయి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. గ్రాడ్యుయేట్స్ వచ్చిన టైంలోనే హైదరాబాద్ అనేది సరిగ్గా ఇన్వెస్ట్మెంట్స్కి హబ్గా మారింది. బెంగళూరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. సో దీంతో బెంగళూరు అండ్ హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ నుంచి వచ్చినటువంటి మేజర్ అవకాశాలను ఒడిసి పట్టుకోవడంలో ఇటు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ఇటు బెంగళూరు విజయం సాధించాయి మిగతా రాష్ట్రాల కంటే. ఇవాళ ఐటీ ఇండస్ట్రీ ఈవెన్ గుర్గావ్లో కూడా బాగా పెరిగింది, పూణేలో ఉన్నాయి ఇండస్ట్రీస్. సో మనం దేశవ్యాప్తంగా డెవలప్మెంట్ జరుగుతోంది. అయితే ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే ఇవాళ మనం ట్రాన్సిషన్లో ఉన్నాం. ఐటీ ఇండస్ట్రీ ఒకటే కాదు, ఇవాళ సర్వీస్ సెక్టర్ మాత్రమే కాదు, ఇందులో నుంచి మారుతున్న రోజుల్లోకి మనం వచ్చాం. మారుతున్న ఇండస్ట్రీస్ ఏంటి? ఒక దేశం, ఏ దేశమైనా సరే సూపర్ పవర్ కావాలి అని అంటే, సూపర్ పవర్ అవడానికి రెండు మేజర్ థింగ్స్ ఉంటాయండి. ఒకటి ఎకానమీ, రెండు డిఫెన్స్. ఎకానమీ ఏం చేస్తుందంటే ఆ దేశాన్ని సమృద్ధిగా మారుస్తుంది. ఓకే, రెండోది డిఫెన్స్ ఏం చేస్తుంది అంటే పవర్ఫుల్ గా మారుస్తుంది, శక్తివంతంగా మారుస్తుంది. శక్తి వేరు అండ్ నీ దగ్గర వెల్త్ వేరు. సో వెల్త్, ఇప్పుడు సింగపూర్ వెల్దియెస్ట్ నేషన్ బట్ నాట్ పవర్ఫుల్ నేషన్. ఇప్పుడు యుఏఈ ఉంది, వెల్దియెస్ట్, డబ్బులు ఉన్నాయి కానీ పవర్ఫుల్ కాదు. సో పవర్ అనేది ఎప్పుడు వస్తుంది? డిఫెన్స్ ని బట్టి వస్తుంది. సో భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత 12 సంవత్సరాల్లో మేజర్గా ఎకానమీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు, ఎట్ ద సేమ్ టైం ఈ డిఫెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ రెండిటికి అనుసంధానిస్తూ ఫారిన్ అఫైర్స్ పాలసీ రెడీ చేసుకున్నారు.
సో ప్రపంచవ్యాప్తంగా మన పాలసీని మార్చుకొని అన్ని దేశాలు మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం డిఫెన్స్ టైఅప్స్ చేసుకోవాలి, వాళ్ళతో కొలాబరేషన్స్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని. అందుకే గతంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇప్పటికీ ఎక్స్పోర్ట్స్ చూస్తే 2025-26లో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 35,424 కోట్లు, 2014లో 0, 500-600 కోట్లు ఉంటుంది ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు. మనం డిఫెన్స్ ఇంతకుముందు దిగుమతుల మీద ఆధారపడేవాళ్ళం, ఇవాళ ఎగుమతుల్లోకి వెళ్ళాం. 38,424 కోట్లు 2025-26లో మనం ఎగుమతులు చేశాం. మన టార్గెట్ ఏంటి అని అంటే బై 2029 మన భారత రక్షణ రంగం టార్గెట్ బై 2029 50,000 crores ఎక్స్పోర్ట్ చేయాలని, బై 2035 1 lakh crores ఎక్స్పోర్ట్ చేయాలనేది మన టార్గెట్. అంటే అర్థం చేసుకోండి, ఎక్స్పోర్ట్స్ చేసే స్థాయికి వెళ్తుందంటే ఎక్స్పోర్ట్స్ ఎట్లా చేస్తారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, రైట్? సో మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఈ దేశంలో మన టార్గెట్స్ ఏంటి, 29 కల్లా మనం 50,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేయాలి, 35 కల్లా 1,00,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేయాలంటున్నాం. ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాము, దానికి కావాల్సిన అనువైన వాతావరణం ఎక్కడ ఏర్పాటు చేస్తామనంటే రాష్ట్రాల్లోనే. ఆ రాష్ట్రాల జాబితా తీస్తే ఆంధ్రప్రదేశ్ కీలకమైన పొజిషన్లో ఉండబోతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాలసీని చెప్తున్నాను నేను. మొన్ననే ఆయన చంద్రబాబు నాయుడు గారు పాలసీ క్రియేట్ చేసిన సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ క్రియేట్ చేశారు విధానం. సెంట్రల్ విజన్ కి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ లో విజన్ రూపొందించబడింది. అందులో మేజర్ గా డిఆర్డిఓ చైర్మన్ గా గతంలో పనిచేసినట్టు సతీష్ రెడ్డి గారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడ్వైజర్. అండ్ అట్ ద సేమ్ టైం విశాఖపట్నం శ్రీకాకుళం నావల్ సిస్టమ్స్ కి ఒక కారిడార్ ఏర్పాటు చేశారు. అండ్ జగ్గయ్యపేట దొనకొండ మిజైల్ ప్రొడక్షన్ కి ఒక కారిడార్ ఏర్పాటు చేశారు. కర్నూల్ ఓర్వకల్ డ్రోన్ టెక్నాలజీకి కారిడార్ ఏర్పాటు చేశారు. లేపాక్షి మడకసిర ఏరోస్పేస్ టెక్నాలజీకి కారిడార్ ఏర్పాటు చేశారు. కారిడార్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి భూములు ఇస్తాము, మీరు డెవలప్ చేయండి అని. ఆల్రెడీ పుట్టపర్తిలో AMCA వస్తుంది. AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఇదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్. ప్రపంచంలో కేవలం 3 దేశాలకే 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉంది, అమెరికా, చైనా, రష్యా. ఆ తర్వాత భారతదేశం ఈ ఫైటర్ జెట్ ని తయారు చేస్తోంది. 5th జనరేషన్ ఫైటర్ జెట్ ని మనం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ వాతావరణం మన ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తిలో ఉంది. పుట్టపర్తిలో మొన్న రాజ్నాథ్ సింగ్ గారు ఓపెన్ చేసిపోయారు. అంటే అర్థం ఏంటి, నేను 2035 గ్రోత్ గురించి చెప్తున్నాను. నేను 2030-2035 గ్రోత్ స్టోరీకి ఇప్పుడు AMCA 2035 కల్లా మెటీరియల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది, అది రెడీ కావాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో నెక్స్ట్ 10 years లోపల నిజంగా మనం 5th జనరేషన్ ఫైటర్ జెట్ కనుక భారత్ తెచ్చుకుంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో నేను వికసిత్ భారత్ స్టోరీలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంటుంది అని అంటే దిస్ ఇస్ 1 ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఇప్పుడు తిరుపతిని పెట్టుకున్నారు. ఓవరాల్ గా ఇక్కడ ఇదొక డిఫెన్స్ సెక్టర్ సంబంధించింది. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో AI అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా IT ఇండస్ట్రీ చూసాం మనం, నెక్స్ట్ AIలోకి వెళ్ళాలి. AIలోకి వెళ్ళాలంటే AIలో ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి, AIలో రీసెర్చ్ జరగాలి, AIలో ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. దానికి క్వాంటమ్ వ్యాలీ లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో AIకి సంబంధించిన ఒక సపరేట్ పాలసీ రూపొందించారు, AI యూనివర్సిటీ రూపొందించారు. సో నెక్స్ట్ రాబోయే 10 years ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలసీస్ రూపొందించబడుతున్నాయి. సో ఎకోసిస్టమ్ రాబోయే AIకి సంబంధించిన గ్రోత్ స్టోరీలో భారత్ ఎక్కడుంటుందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోంది. ఇది 2వ సెక్టర్. 3వ సెక్టర్ చాలా కీలకమైన సెక్టర్. ఇవాళ మన భారతదేశం మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ మన మొబైల్ ఫోన్లో ఉండే చిప్స్ దగ్గర నుంచి కెమెరాలో ఉండే చిప్స్ దగ్గర నుంచి ప్రతి అంశంలో చిప్సే కావాలి. రాబోయే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా కీలకం. సో చిప్ ఇండస్ట్రీ బయట దేశాల్లో ముఖ్యంగా ఇప్పుడు చైనా చిప్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉంది. తైవాన్ చిప్ ఇండస్ట్రీలో నెంబర్ 1 TSMC అనే కంపెనీ ఉంటుంది, వాళ్ళు చాలా నెంబర్ 1 అనమాట. ప్రపంచంలోని అన్ని దేశాలకు చిప్ సరఫరా చేసే తైవాన్ నుంచి వస్తాయి. సో ఆ చిప్ తయారు చేయాలంటే, సెమీ కండక్టర్స్ తయారు చేయాలంటే దానికి రేర్ ఎర్త్స్ అవసరం. రేర్ ఎర్త్స్ అంటే కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని మెటల్స్. ఆ మెటల్స్ మనకు అవసరం. ఆ మెటల్స్ చైనా దగ్గరే ఉన్నాయి. చైనా ఏంటంటే దానిలో మోనోపలి, చాలా మెటల్స్ వాళ్ళు ఇవ్వట్లే వేరే దేశాలకి, ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేశారు వాళ్ళు. సో చైనా బ్యాన్ చేశారు, చైనాకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి మరి వేరే దేశం నుంచి తెచ్చుకోవాలి కదా. ఈ టైంలో భారత ప్రభుత్వం ఎక్స్ప్లోరేషన్ మొదలుపెట్టింది గత కొన్ని సంవత్సరాలుగా. ఎక్స్ప్లోరేషన్ లో తెలిసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల కోస్టల్ బెల్ట్, అటు శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు నెల్లూరు వరకు ఈ కోస్టల్ బెల్ట్ లో చాలా కీలకమైనటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని గుర్తించారు. మొన్నటి యూనియన్ బడ్జెట్ లో కూడా ఈ పర్టికులర్ కారిడార్ కోసమని నిధుల్ని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ రేర్ ఎర్త్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతోంది. ఒకవేళ రేర్ ఎర్త్సే కనుక మనం దాన్ని తీసి మనం కనుక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కి మనం ఉపయోగించగలిగితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి.
సో నేను రాబోయే రోజుల్లో 3 కీలకమైన రంగాలని చెప్పాను నేను. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ యాజ్ వెల్ యాజ్ రేర్ ఎర్త్స్. ఈ మూడిటికి కీలకమైన భూమిక వహించబోతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఇవి అంటే నేను వెంటనే ఇప్పుడు అనగానే చూసారా చంద్రబాబు ఏం చేస్తారు, జగన్ ఏం చేస్తారు, ఇవన్నీ మాట్లాడతారు. నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు. ప్రభుత్వం అంటే కంటిన్యూటీ. ఇంతకుముందు ఒక ప్రభుత్వం ఒక విధానం తీసుకొస్తే ఆ విధానాన్ని కంటిన్యూ చేయాలి. చేసినప్పుడే గ్రో అవుతాం మనం. లేకపోతే మొత్తం రివర్సల్ చేస్తూ పోతూ ఉంటే 5 సంవత్సరాల్లో మొత్తం దేశం అభివృద్ధి చెందదు కదా. మీకు చైనా చూస్తే 1949లో చైనా వచ్చిందండి. ఒకటే పార్టీ వ్యవస్థ, CCP, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. వాళ్ళ పరిపాలనలో నడుస్తూ వచ్చింది. వాళ్ళకి అసలు రాజకీయాలు లేవు, ఇంకే పార్టీ రాదు, ఇంకెవరు రారు. వాడు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది రివర్సల్ ఉండదు, కంటిన్యూ అవుతూ ఉంటది. ఇక్కడ కంటిన్యూ చేసే సంస్కృతి వస్తేనే ఆంధ్రప్రదేశ్ గ్రో అవుతుంది. ఈ కంటిన్యూ చేయకుండా నేను వస్తే ఒక విధానం వస్తుంది, మీరు వస్తే ఒక విధానం వస్తుంది అని అంటే మాత్రం చాలా ప్రాబ్లం. సో ఆంధ్రప్రదేశ్ అవకాశాలు 100% ఉన్నాయి. ఇవాళ మనం గుజరాత్ పాత రోజులు, గుజరాత్లో టెక్నాలజీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచిస్తే కనుక రాబోయే తరానికి సంబంధించినటువంటి టెక్నాలజీస్, అవసరమైనటువంటి అంశాలు, వాటన్నిటికీ ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఎక్కువ ఉంది. అండ్ అంతేకాదు ఇక్కడ కోస్టల్ బెల్ట్ ఉండడం అనేది చాలా కీలకం. అండ్ ఇంకోటి డిఫెన్స్కి సంబంధించి కోస్ట్కి మన భారతదేశానికి సంబంధించినటువంటి నావల్ బేస్, మేజర్ నావల్ బేస్, ఈస్టర్న్ నావల్ బేస్ ఉన్నదే వైజాగ్లో. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి ఏ మెయిన్ సిటీ. నిజానికి ఐటీ ఇండస్ట్రీ కానీ ఈ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలన్నీ అక్కడికే వచ్చే అవకాశం ఉంది. సో ఈ మిగతా ఏరియాల్లో కూడా ఈ క్లస్టర్స్ లాగా మార్చుకొని చేసేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సరిగ్గా ఫలాలు ఇస్తే ఏపీ విల్ బి నంబర్ 1 ఇన్ ద హోల్ నేషన్. థ్యాంక్ యూ సాయి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి టైం టు ఆస్క్. కీప్ వాచింగ్ 99 టీవీ.